హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ కూర అండి. కూర చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టె వాటిల్లోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ అనేది. మనకి ఇప్పుడే కదండి సీజను, ఈ క్యాలీఫ్లవర్ బాగా వస్తుంది ఇప్పుడైతే మార్కెట్లోకి. ఇంకా ఈ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యాలీఫ్లవర్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పువ్వులుగా. అయితే ఇవన్నీ కట్ చేసుకున్నాక వాటిల్లో పురుగులు అవి ఉంటాయండి, చూసుకొని తీసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్నాక వేనీళ్ళలో అయితే వేసుకోవాలండి. ఆ పురుగులు అనేవి పోతాయి, మనకు కనిపించవు కాబట్టి ఈ వేనీళ్ళలో అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక గిన్నెలో అయితే నీళ్లు పెట్టుకున్నాను. బాగా వేడయ్యాక ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి వేసుకున్నాను. ముక్కలు వేసుకున్నాక ఒకసారి గరిటెతోటి బాగా తిప్పుకొని ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవాలి. ఈ వేనీళ్ళలో ఒకసారి మరిగిపోతే సరిపోతుంది. అయితే నెక్స్ట్ కడాయి పెట్టుకోవాలండి. అందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూను ఆవాలండి. ఈ 3 వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇక్కడైతే నేను 4 టమోటాలు తీసుకున్నానండి, పండువి, కొంచెం ఎర్రగా ఉన్నవి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ అయిన వేగాక ఈ టమోటాలు కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. టమోటాలు వేసుకున్నాక సగం స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో కారం అండి, మన కారం సరిపడా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్నర అయితే వేసాను. ఇక్కడ మన కారం తగ్గట్టు అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలితిప్పుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి టమోటాలని మెత్తగా. ఇక్కడ టమోటాలు అయితే బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కల్ని, ఇవన్నీ ఆ నీళ్ళని వంచేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా ఒకసారి బాగా కలిసేటట్టు ఈ ముక్కల్ని అయితే బాగా కలుపుకోవాలి. ఇందులో ఉప్పు అవి సరిపోయినాయి చూసుకొని, సరిపోకుంటే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో 1 టీ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలితిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ముక్కలు అయితే మెత్తగా ఉడికించుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇందులోకి మసాలా అండి, ఒక చిన్న జార్ తీసుకొని అందులో ధనియాల పొడి అండి 1 స్పూన్నర అయితే వేసుకోవాలి. వేయించి పట్టి పెట్టుకున్నది ధనియాల పొడి అయితే వేసాను. వెల్లుల్లి రెబ్బలండి ఒక 10 అయితే పొట్టు తీసి పెట్టుకొని వేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా 1 స్పూన్నర అయితే ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్క అండి, అల్లం ముక్క కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్నాక కూర అయితే ఉడికిపోయిందండి. కూర ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా అయితే వేసుకోవాలి. ఇందులో మసాలా వేసుకొని బాగా కలితిప్పుకోవాలి. ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. ఎంత బాగా కలితిప్పుకున్నాం కదా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి. నిమిషాలు ఉడికించుకొని ఇంకా పొయ్యి ఆపేసుకోవడమేనండి. అంతే అండి, చాలా బాగుంటుంది కర్రీ. క్యాలీఫ్లవర్ కూర చపాతీలోకి మెయిన్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ కూర అయితే రెడీ అయిపోయినట్లేనండి. మనం ఈ క్యాలీఫ్లవర్ పువ్వుతోటి గోబీ రైస్ చేసుకోవచ్చు, మంచూరియా చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ పువ్వుతోటి ఏది చేసుకున్నా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.